మనకు కళలు ఊరికే రావు. మనకు వచ్చే ప్రతి కళ వెనకాల ఒక పర్టికులర్ మీనింగ్ ఉంటుంది. అండ్ ఈ కళలు మన పర్సనాలిటీని, మన సైకలాజికల్ స్టేట్ ని కూడా చెప్తాయి. ఉదాహరణకి మీరు ఏదైనా బిల్డింగ్ పై నుంచి లేదా ఎత్తైన ప్రాంతం నుంచి కిందకి పడిపోతున్నట్టు కల వస్తే దాని అర్థం మీరు ఏదో విషయంలో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు అని, లేదా ఫెయిల్ అయిపోతాము అనే భయంలో ఉన్నట్టు అర్థం. అది మీ స్టడీస్ లో కావచ్చు లేదా రిలేషన్షిప్ లో కూడా కావచ్చు. నెంబర్ 2, కళలో ఎక్కువగా డబ్బులు కనిపిస్తే దాని అర్థం మీరు ఏదో అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నారని, మీరు సక్సెస్ కోసం, పవర్ కోసం పరితపిస్తున్నారు అని అర్థం. నెంబర్ 3, మీరు ఆకాశంలో ఎగురుతున్నట్టు కలొస్తే దాని అర్థం మీరు ఫ్రీడమ్ ని, ఇండిపెండెన్స్ ని కోరుకుంటున్నారు అని. ఇలాంటి కళలు ఇతరుల చేత బాగా కంట్రోల్ చేయబడుతున్న వారికి వస్తాయి. నెంబర్ 4, మీ కళలో ఎవరైనా సెలబ్రిటీ వస్తే దాని మీనింగ్ మీరు లైఫ్ లో స్పెషల్ ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారు, రికగ్నైజేషన్ ని కోరుకుంటున్నారు అని అర్థం. అందుకే మీకు ఏదైనా కళ వస్తే దాని మీనింగ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఊరికే దాన్ని అలా ఇగ్నోర్ చేసేయకండి. ఎందుకంటే మనకు వచ్చే ప్రతి కళ వెనకాల ఒక మీనింగ్ ఉంటుంది. అండ్ ఈ కళలు మన పర్సనాలిటీని, మన సైకలాజికల్ స్టేట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి.